హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ప్రతిసారి మనం ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉంటారు. కానీ కొన్ని ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అంటే చెప్పుకోలేని ఒక ఎమోషనల్ రీతిలో వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని కథలు వింటూ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించబోయే కథ కూడా మీకు అలానే ఉంటుంది. సో ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే జీవితంలో చాలా మంది చాలా బాధలు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంతమంది లవ్ పరంగా, కొంతమంది ఫినాన్షియల్గా, కొంతమంది జీవితంలో వాళ్ళకి సంబంధించిన సమస్యలు కొంతమంది చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే చాలా మంది లవ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చూపించబోయే వ్యక్తి లవ్లో తన జీవితాన్ని చాలా సక్సెస్ చేసుకున్నారు. కానీ లైఫ్లో మాత్రం తన జీవితాన్ని సక్సెస్ చేసుకోలేకపోయారు. విధి ఆడే వింత నాటకంలో ఆయన అలా మిగిలిపోయారనమాట. ఆయనే మరెవరో కాదు, సాయి లైఫ్ ఫెయిల్యూర్. చాలా వరకు లవ్ ఫెయిల్యూర్ అనే వినుంటారు. అందుకే ఇందాక చెప్పాను ఆయన లవ్ ఫెయిల్యూర్ కాదు, లైఫ్ ఫెయిల్యూర్ అని. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారండి అని కూడా నేను అడగలేను, బట్ ఇట్స్ ఓకే. అసలు ఒక్కసారి అయితే మీ చిన్నతనం నుంచి తెలుసుకుందామా? అసలు అంటే ఈ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కూడా అసలు ఇప్పుడు పర్లేదా, బాగున్నారా, ఓకేనా, కొంచెం బయటకు వస్తున్నారా? అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అండ్ శృతి గారు అసలు ఎక్కడ పుట్టారు, మీ పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది, ఇదంతా ఒక్కసారి తెలుసుకోవచ్చా? మా వచ్చేసి కరీంనగర్ డిస్టిక్, ఇక్కడ జమ్మికుంట మండల్, పాతర్లపల్లి అనేది. నా పేరు రామ్ సాయి కుమార్. తల్లిదండ్రులు స్వరూప కొమరయ్య. నేను వచ్చేసి జమ్మికుంటలో డిగ్రీ చేశాను, సాయిరామ్ డిగ్రీ కాలేజ్. తనది శృతి, మా వైఫ్. తన వచ్చేసి కమలాపూర్, అంటే వరంగల్ డిస్టిక్ అన్నట్టు వాళ్ళది. కమలాపూర్ మండల్, భీంపల్లి విలేజ్. అంటే మీకు దగ్గరే 10 కిలోమీటర్స్ ఉంటది, దగ్గరే. మా అత్త మామయ్య పేరు కొమరయ్య, సుగుణ. తన పేరు శృతి. ఇద్దరం జమ్మికుంట దగ్గర డిగ్రీ కాలేజ్ ఉండే, సాయిరామ్ డిగ్రీ కాలేజ్ అని, దాంట్లో పరిచయం ఏర్పడింది. తను మీరు ఒకటే డిగ్రీ కాలేజ్ లో చదువుకున్నారు. ఒకటే డిగ్రీలో పరిచయం ఏర్పడింది. ఒక 1.5 year 2 years లోనే డిగ్రీ స్టార్ట్ గానే, డిగ్రీ సెకండ్ ఇయర్ వరకే అప్పటికే లవ్ చేసుకొని ఉన్నాం. నేనే ప్రపోజ్ చేశాను. ఫస్ట్ మీకే ఇష్టం అనిపించింది? నేనే ప్రపోజ్ చేశాను. తను కూడా 2-3 months కి యాక్సెప్ట్ చేసింది. అలా ఇక చదువుకున్నాం. ఫస్ట్ ఇయర్ అట్లా అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఇక వాళ్ళ ఇంట్లో తెలిసితోనే ఇక తను మా ఇంటికి వచ్చేసింది అన్నట్టు. ఇక నేను చేసుకుంటా అది ఇదని. ఓకే, 2 years డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు బానే ఉంది. వాళ్ళ ఇంట్లో తెలిసితోనే కొంచెం. అంటే ఎలా తెలిసింది? ఇక చెప్పారు, ఇక వేరే వాళ్ళ కాలేజ్ మేట్స్, తన క్లాస్మేట్స్ ఇట్లా మీ అమ్మ ఇట్లా చేస్తుంది అని చెప్పుడుతోనే తనని ఇక కాలేజీకి రాకుండా వేరే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి ఇక్కడ హన్మకొండ దగ్గర ఉంచారు. ఇక తను అక్కడ ఉంచి అక్కడ ఏదన్నా జాబ్ చూసుకోని పంపిస్తే ఇక నాకు మా ఇంటికి వచ్చేసింది అన్నట్టు డైరెక్ట్ గా. ఓహో, అక్కడ జాబ్ చూసుకోమంటే మీ ఇంటికి వచ్చేసింది? మా ఇంటికి వచ్చేసింది డైరెక్ట్ గా, మా ఇంటికి వచ్చేసింది. వచ్చేసినాక ఇక నేను కూడా ఏం చేయలేక సరే అని యాక్సెప్ట్ చేసి ఇక వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మేము, ఇట్లా వచ్చింది అది అని. ఒక 2-3 days తర్వాత వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు. ఇట్లా మీకు చేద్దాం రండి అది ఇది అని చెప్పారు. ఇక ఈమెకు వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసు కదా, అంటే ఎట్లా అట్లా తీసుకువెళ్ళి మళ్ళీ చెయ్యరు, ఈయన నాకు దూరం చేస్తారనే ఇక నమ్మలేక ఇక ఆమె చేసింది అట్లా, అది కాదు మీరు అక్కడికి తీసుకెళ్ళినా కూడా చెయ్యరు, మాకు మ్యారేజ్ చేయరు అని ఏం చేసింది. నేను ఇతనితోనే ఉంటా, ఇక్కడనే చేసుకుంటా, ఇక నేను పెళ్లి చేసుకుంటే ఇతన్నే, మేము రాము అని చెప్పితే ఇక మా వాళ్ళు కూడా సరే అన్నారు. మా పేరెంట్స్ కి ఇష్టమే. మా పేరెంట్స్ ముందే చెప్పేసారా? మా ఇంటికి అప్పుడప్పుడు పండుగలకు కూడా తీసుకెళ్ళాను, నేను ఫెస్టివల్స్ కూడా తీసుకెళ్ళాను మా ఇంటికి. తనని మీ ఇంట్లో అయితే ముందే చెప్పేశారు? మా ఇంటికి ముందే చెప్పేస్తాను, ఫెస్టివల్స్ కూడా తీసుకెళ్ళాను. ఇక మా వాళ్ళు కూడా ఎట్లా ఒప్పుకున్నారు తీసుకెళ్ళగానే. ఇక వాళ్ళని పిలిపించి అడిగితే వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి మా వాళ్ళు ఇక మా పెద్దవాళ్ళు కూడా ఆలోచించి మా ఇంటి దగ్గర ఒకటి టెంపుల్ ఉంటది, ఇల్లంతకుంట అని, ఇక్కడ ఇల్లంతకుంట దగ్గర మ్యారేజ్ చేశారు. మా ఇంట్లో వాళ్ళు కలిసి చేశారు. ఇక వాళ్ళని రమ్మంటే వాళ్ళు రాలేదు. తర్వాత వాళ్ళే ఒక 10 days తర్వాత ఆలోచన చేసి, ఇద్దరు సేమ్ క్యాస్ట్ అన్నట్టు, మాది ఎస్సీ, మాదిగా సేమ్ క్యాస్ట్. ఇక ఒప్పుకున్నారు. మాకు చేసుకున్న తర్వాత తెలిసింది వాళ్ళు మాకు రిలేటివ్ అని. ఇట్లా మా బాబాయ్ వాళ్ళ తరపున రిలేటివ్, మా బాబాయ్ వాళ్ళ బాంబర్ది కూతురేమే. రిలేటివ్ మాకు. తర్వాత చేసుకున్న తర్వాత తెలిసింది. ఇక వాళ్ళు కూడా ఇక అట్లా చేసుకున్న తర్వాత తెలిసినాక వాళ్ళు కూడా
యాక్సెప్ట్ చేసి ఇక వాళ్ళు ఒక 10 days లోపు వాళ్ళు అక్కడ రిసెప్షన్ పెట్టారు వాళ్ళ ఇంటి దగ్గర. మేము వెళ్ళి రిసెప్షన్ చేసుకొని మా ఇంటి దగ్గర కూడా నేను రిసెప్షన్ పెట్టాను. ఇక వాళ్ళు మేము అప్పటి నుండి కలిసే ఉంటున్నాం. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే ఏమైంది, ఇక నేను హన్మకొండకి ఏదైనా జాబ్ చూసుకుంటాను, అక్కడ జాబ్ కూడా చూసుకొని అక్కడ చేసుకుంటా ఉన్నా. అంటే పెళ్ళైన వెంటనే మళ్ళీ జాబ్ కి వెళ్ళిపోయారా? పెళ్ళైన వెంటనే ఒక 1 year 6 months మా విలేజ్ లో ఉన్నా. మా విలేజ్ లో ఉండి అక్కడ నేను ఇక వ్యవసాయం పనులు అదొకటి ఏదన్నా ఒకటి వర్క్ చేసుకుంటూనే ఉన్నాక ఇక జాబ్ కోసం అని హన్మకొండకి వెళ్ళిన. అక్కడ ఇక రూమ్ రెంట్ తీసుకొని ఉన్నాం ఒక 1 year. మీరు తను కలిసినా లేకపోతే మీరు ఒక్కళ్ళేనా? ఇద్దరు కలిసి వెళ్ళారు. మా భార్య నేను కలిసి ఇద్దరం ఉన్నాం అక్కడ. నేను లిక్కర్ దాంట్లో అమ్మాలి పని చేసుకుంటా బ్రతికిన అక్కడ. ఆమెను చూస్తూ చదువుకున్న మంచిగా ఉన్నది. అయితే మా సైడ్ మేము ఎస్సీ కాబట్టి మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇట్లా దళిత బంధు అనే ఒకటి వచ్చింది అన్నట్టు. దానికోసం మనం ఎస్సీ కదా అని మేము ఇంటికి వచ్చేసి ఇక్కడే ఆగిపోవడం జరిగింది అన్నట్టు. ఇక్కడ ఆగిపోవడం దాని గురించి కూడా ఇక మాకు అప్పుడు రేషన్ కార్డు లేదు, కొత్త వివాహం అయింది కదా, రేషన్ కార్డు లేక ఇక అది రాలేకపోయింది. దాని గురించి ఇక్కడ ఆగిపోయాను. అప్పటికే ఇక మా వైఫ్కి ఇక అట్లా ఉంటూనే మా వైఫ్కి ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు మా ఇంటికాడ ఇక ఆమె కోసం ఇక ప్రెగ్నెంట్ అయింది. అటే ఇక మా ఇంటికాడ కొంచెం పరిస్థితులు మంచిగా లేక మా అమ్మ కూడా చూసుకోలేదు. మా అమ్మ కూడా స్పెయిన్ నడుము నొప్పి ఇక లేవలేదు. ఇక తనకు ఏం సేవ చేస్తుందని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికనే ఉండొచ్చి అక్కడికే ఇక నేను కూడా మీ అమ్మగారికి హెల్త్ బాగోదు, పైగా ఈవిడ కూడా కన్సీవ్ అయి ఉన్నారు. ఎందుకులే ఇబ్బంది మా అమ్మకు అని మా అమ్మకే మా డాడీ మా వైఫ్ చేసేవాళ్ళం. ఇక మా వైఫ్ అట్లా ఉండేసరికి ఇక ఒక్కరినే కొడుకుని నేను మా అమ్మ నాన్నకి. నాకు చెల్లె తమ్ముడు అక్క చెల్లెలు ఎవ్వరు లేరు, నేను ఒక్కరినే కొడుకును. ఈ ఇబ్బంది ఎందుకని అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడనే పెట్టాను. ఇక తీసుకెళ్ళి అక్కడ నుండే మంత్లీ 15 daysకి ఒకసారి నేను పోయి ఎప్పటికి 10 daysకి ఒకసారి చూపెట్టకుండా వెళ్ళొచ్చేవాడిని. అట్లా ఇక 5 months శృతి గారిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మంత్లీ వెళ్ళి చూసుకొని చెకప్ చేయించి మళ్ళీ వెళ్ళేవాళ్ళు. అక్కడ నుండే చూపించేవాళ్ళం. అట్లా ఇక వాళ్ళ ఇంటి దగ్గరనే ఇక శ్రీమంతం కూడా అది కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే చేసాము. ఇక అంటే యాక్చువల్లీ మా ఇంటికాడ చేయాలి కదా, మా ఇంటికాడ పరిస్థితులు మంచిగా లేక అది కూడా అక్కడనే. పరిస్థితులు అంటే ఫినాన్షియల్ గానా లేకపోతే మీ అమ్మగారి పరంగానా? మా అమ్మగారు హెల్త్ మంచిగా ఉండదు. ఇక ఊర్లో కూడా కొంచెం మంచిగా ఉండకపోయేది అంతా. అంటే ఏ రకంగా అంటే ఇక కనదిష్టి అట్లాంటివి ఉంటాయి కదా. అంటే ఇదివరకు మా ఆవిడకి ఇట్లా ప్రెగ్నెన్సీ అయింది కానీ అంటే నిలవకుండా తీసేసి అన్నట్టు. అట్లా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. అంతకు ముందు కూడా ఒకటి జరిగింది అట్లా అయితేనే ఇట్లా ప్రెగ్నెన్సీ పోయినాయి. అట్లా ఇబ్బంది అవుతుందని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంచాక ఇక అట్లా అయిపోయింది. శ్రీమంతం కూడా అయిపోయింది. ఇక తనకి ఇక 9 ఇంకొక 2-3 days అయితే 9 పడతాయి. అప్పటికి మంచిగానే రెగ్యులర్ గానే హాస్పిటల్కి చెకప్కి అన్నిటికీ తీసుకెళ్తున్నాం. అయితే మేము ఫస్ట్ నెల పోయినాక ఇక పోయినాం, కన్ఫర్మ్ అయిపోయినాక మాకు ట్విన్స్ అని మాకు తెలియదు. మా వైఫ్ ట్విన్స్ అని తెలియదు. స్కానింగ్ లో చెప్పలేదా? అదే ఫస్ట్ పోయినప్పుడు ఇక కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి తర్వాత 20 daysకి రాసినాక పోయింది. అప్పుడు ఇక ట్విన్స్ అని తెలిసింది. ఆమె బక్కా ఉంటది. ఇక ఉంచుకోవాలా అద్దా, ఇక మాకు కాక అయ్యలు కదా 2 పిల్లలు, ఇక ఉంచుకున్నామని మేము కూడా ఇద్దరం ఆలోచించుకొని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం. మేమే పోతే ఇట్లా మీకు 2 ఉన్నారు, ట్విన్స్ ఉన్నారని హాస్పిటల్లో మేడం చెప్పింది. సరే అని ఇంటికి వచ్చినాక మరి ఇట్లా ఉన్నది, మరి ఉంచుకున్నామా ఎట్లా అని, సరే ఏదైతే అదైతే మనం ప్రయత్నం చేద్దామని మంచిగానే ఉంచుకుంటా ఆమెని జాగ్రత్త చూసుకుంటా హాస్పిటల్కి ఎప్పటికీ టైం టు టైం చెకప్స్ తీసుకెళ్ళకుండా ఉన్నాం. ఇంకా అట్లా అయిపోయింది. ఇక ఒక 8 months కంప్లీట్ కావాలి. ఇంకొక 2-3 days అయితే అయినాక నేను పని మీద మా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇక ఆమెకు 9 months దగ్గర ఉండాలి, ఎప్పుడు ఏ టైంలో ఎట్లుంటుంది అనేది. ఇక ఒక 8 months స్టార్టింగ్ అప్పటి నుండి వాళ్ళ ఇబ్బంది అవుతుందని వాళ్ళ ఇంటికానే 1.5 months నుండి వాళ్ళ ఇంటికానే ఉంటున్నా. డెలివరీకి ముందునే ఇక 8 months కంప్లీట్ ఇంకొక 2-3 days అయితే అయినాక ఆమెకి 4:30 వరకు మంచాల పడుకొని సడన్ గా ఇట్లా సైడ్కి పడుకున్నాము. ఇట్లా నార్మల్ ఇట్లా సాఫ్ గా పడుకునేసరికి ఇక పిల్లలు ఇక్కడ దాకా ఎక్కొచ్చారన్నట్టు. ఎక్కొచ్చి ఫిడిస్ వచ్చి మొత్తం మంచాల వండుకొని కొట్టుకున్నది. పక్కకు పడుకోకుండా ఇట్లా బండ్లో బొక్కలు వండుకోసరికి మంచాల పడుకొని కొట్టుకునేసరికి నేను తొందర ఉరికొచ్చి కాళ్ళు రెక్కలు వాళ్ళ డాడీ కూడా వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళు ఏడ్చుకుంటే కానీ అందరం ఏడ్చుకుంటూ తొందర ఇక ఇట్లా చేతులను కాళ్ళని అనుకుంటా ఉన్నసరికి మెల్లగా
ఇక నార్మల్ బాగా బీబీ ఎక్కువైంది అన్నట్టు, ఆమెకు బీబీ ఎక్కువైతే నార్మల్గా తీసుకొచ్చి అక్కడ తొందర మా బాంబర్ది కారు ఉంటే దాన్ని ఎక్కించుకొని హాస్పిటల్కి మాది జమ్మికుంట టౌన్ ఉంటుంది, అక్కడికి జమ్మికుంట టౌన్కి హాస్పిటల్కి రెగ్యులర్గా పోయే హాస్పిటల్కి పోయాను. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఇక కొందరు ఏమంటున్నారంటే మీరు గవర్నమెంట్ తీసుకుపోతే పాపం బతుకు కావచ్చు, ఇట్లా మిషన్ హాస్పిటల్ తీసుకుపోతే బతుకు కావచ్చు అని. అంటే ఇప్పుడు చనిపోయినాక అది ప్రైవేట్ హాస్పిటల్, అది మంచిది కాదని అందరూ అప్పుడు అన్నారు. ఇక అయితే అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనం తీసుకుపోయే దారిలో మళ్ళీ ఫిట్స్ వచ్చింది అనుకో, ముగ్గురు చనిపోతారు అనే భయం కొద్దీ తొందరగా. ఆవిడకి ఇంతకు ముందు ఎప్పుడైనా ఫిట్స్ ఫిట్స్ లేదు కానీ ఆమెకు మొస ఉంది. ఇక కొంచెం చలికాలం వచ్చింది అనుకో, బాగా ఆస్తమా ఉంది, బాగా ఆస్తమా ఉండి ఊకే మొసత్తది అప్పుడు. ఓన్లీ చలికాలం వెదర్ కూల్ ఉంటే బాగా తట్టుకోలేదు ఆమె, ఆయాసం అట్లాంటి మొస వస్తుంది. ఇక తొందర ఇక హాస్పిటల్కి తీసుకెళ్తాను. అప్పటికే 5-6 టైమ్స్ వాంతింగ్ చేసుకుంది కార్లోనే. ఇక నాకు మస్తు భయం అవుతుంది, ఏమవుతుందో ఇద్దరు కదా అని. తొందర హాస్పిటల్కి తీసుకెళ్ళినా, ఇక్కడ జమ్మికుంటలో హాస్పిటల్ ఉంటుంది సప్తగిరి అని, దాంట్లోకి తీసుకెళ్ళినాక ఇక మేడం చూసి ఫిట్స్కి ట్రీట్మెంట్ చేసేసింది. ఫిట్స్కి ట్రీట్మెంట్ చేసి ఈమె కండిషన్ బాగా సీరియస్గా ఉంది, మీరు వెంటనే డెలివరీ చేసుకోండి అంటే సరే అని ఇక అప్పటిదప్పుడే చేస్తా అంటే సరే అని చెప్పింది. ఆమెకు ఫిట్స్ వచ్చింది కాబట్టి మేడం కూడా డెలివరీ చేయడానికి చాలా భయపడ్డది అన్నట్టు. ఎందుకంటే రేపు అంటే డెలివరీ ఇంకొక 2 days, ఇంకొక 2 days అయితే 9 పడతాయి, ఇంకా 9 పడలేదు. ఇక మేడం కూడా చాలా భయపడి చేస్తే మళ్ళా ఆమె సడన్ గా నేను డెలివరీ చేస్తుంటే చనిపోతే నాకు ఎట్లా ఏమవుతుంది అని మేడం భయపడ్డది. ఇక భయపడి ఏం చేసిల్లంటే వాళ్ళు మాతోని ఇట్లా వీడియోలు తీసుకుంటా, ఇట్లా మాకు సంబంధం లేదు, మీరు ఒప్పుకుంటేనే మేము డెలివరీ చేస్తాం అని మాతో సంతకం ఉన్ను ఇట్లా వీడియో రికార్డ్ తీసుకుంటాం. మేము ఏదైనా మంచిదే, మాది రెస్పాన్సిబిలిటీ కాదని వాళ్ళ హాస్పిటల్ వారు చెప్తే సరే మా అదృష్టం ఎట్లుంటే అట్లా అవుతుందని మేము చెప్పేసి సంతకాలు మా మామయ్య నేను పెట్టినాం. ఇక బిల్లు కూడా అడ్వాన్స్ కూడా కట్టేసినాం. ఇక దేవుని దేవాళ్ళు ఆమె లోపలికి పోయినాక దేవుని దేవాళ్ళు ఇద్దరు కౌల పిల్లలు మంచిగానే, ఇద్దరు ట్విన్స్ మంచిగానే పుట్టారు. ఆమె కూడా 1.5 hour లో ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఆమెనే 1.5 hour లో ఆమె కూడా స్పృహ వచ్చేసింది. మా పిల్లలకి అప్పుడు ఇక ఏంటిది వెయిట్ తక్కువ, 1.5 kg పుట్టారు. నేను వాళ్ళని తీసుకొని బాక్స్లో పెట్టేందుకు అక్కడనే జమ్ముకుంట దగ్గరనే అక్కడనే తీసుకెళ్లి బాక్స్లో పెట్టేసాం పాపల్ని. అక్కడ చూసుకుంటా, ఇటు మా వైఫ్ని చూసుకుంటా, ఇక అటు ఇటు 3-4 days రోజు ఆడికి ఈడికి ఇక వాళ్ళకి మెడిసిన్, ఈమెకి మెడిసిన్ చూసుకుంటా, సెలైన్స్ అవన్నీ పెట్టి చూసుకుంటా ఇక అయిపోయింది. ఇక లాస్ట్లో ఇక అక్కడ మనీ కట్టినా, ఇక్కడ మనీ కట్టినా అయిపోయింది. ఇక కొంచెం ఇక మనీ కాడ మా మామయ్యకి నాకు ఇక అంటే నువ్వు పెట్టాలి. ఇక వాళ్ళు చాలా కొంచెం డేంజరస్. ఇద్దరు పుడితే ఇద్దరికి పెడతామా, మేము ముగ్గురు పెడతామా, నువ్వు ఒకరు పెట్టుకోవాలి, నేను ఒకరు పెట్టుకోవాలి, నా బిడ్డకి నేను పెడతాను, నీ పిల్లలకు నువ్వు పెట్టుకొని అక్కడ కొంచెం వేధింపులు అయినాయి. సరే అనుకొని సర్దుకొని ఇక మళ్ళా మా వైఫ్ దగ్గర కూడా మనీ కట్టేసినాం, అక్కడ మా పిల్లల కాడ మనీ కట్టేసిన, ఇక్కడ కట్టేసిన, మొత్తానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినాం. సో డెలివరీ అయినప్పుడు ఆవిడ బాగానే ఉంది, బాగానే ఉంది. ఇంటికి తీసుకెళ్ళినాక మేము సండే రోజు పోయినాం, ఆమె వెనస్డే రోజు డెలివరీ అయింది. ఎప్పుడండి జరిగింది March 23, మొన్న 23లో. ఓకే, 2023 మార్చిలో జరిగింది. March 22 అలా. March 15 రోజు మా పిల్లలు పుట్టారు. ఇంటికి తీసుకెళ్ళినాక ఇక 22 రోజు జస్ట్ 1 week ఇంటికి తీసుకెళ్ళినాకనే చనిపోయింది. అంటే ఇక మేము 5 days కి 6 days కి తీసుకెళ్ళినాం. డిశ్చార్జ్ చేశారు. చేశాక ఆమె ఇంటికి వెళ్ళినాక తలనొస్తుంది అని వాళ్ళ మమ్మీకి చెప్పింది. ఇక సరే రేపు పొద్దున, అంటే ఆ రోజు ఉగాది అయింది, రేపు ఉగాది రోజే చనిపోయింది. మార్నింగ్ 3:30కి చనిపోయింది. అయితే ఇక రేపు పొద్దున తలనొస్తుంది మమ్మీ అంటే, రేపు పొద్దున హాస్పిటల్ తీసుకోవాలి అని వాళ్ళ మమ్మీ చెప్పింది. ఇక మేము కూడా చెప్పినాం. ఇక నేను కూడా వాళ్ళ ఇంటికన్నా ఉన్నాయి, పిల్లలు ఉన్నారు ఎట్లా అని వాళ్ళ ఇంటికన్నా వండుకుంటా చామని చూసుకుని సడన్ గా మార్నింగ్ ఉగాది రోజు పొద్దున మార్చ్ 22 అనుకుంటా, March 22, 2023. ఇక మా మామయ్య మా బామ్మరిది నేను పొద్దున్నే పొలం కాడికి వెళ్ళి మోటార్ ఇద్దామని పోయినాం. అప్పటికి ఇక మేము నైట్ అంతా ఆమె ఏం తింటలేదు. దానికి ముందు రోజు ఆమెకి ఇక ఫుడ్ తినబెట్టి టాబ్లెట్స్ వేసి ఇక ఆమెతోనే ఇక ఆమె లాస్ట్కి అదే ఇక నాకు
నా చేయి పట్టుకొని నా దగ్గర ఉండు, నాకు మంచి అనిపిస్తలేదు అది అని చెప్పింది. ఇది చెప్పినాక ఇక సరే అని కాసేపు 2 దాకా ఆమె దగ్గరనే ఉన్నా నేను. 2 దాకా ఆమె దగ్గరనే ఉన్నాక ఇక ఏమైంది, తెల్లారి 6కి 5:30కే నేను లేచి పొలం దగ్గరికి వెళ్ళిన. వచ్చే వరకు మా డాక్టర్ వచ్చి ఇంటికాడ మీ ఇట్లా ఆవిడ లేతలేని నాకు ఫోన్ చేసిండు. మా బామ్మర్ది, మా పెద్ద బామ్మర్ది చేసిండు. మా చిన్న బామ్మర్ది నేను ఇద్దరం మేము పొలం కాడికి వెళ్ళిన. ఇట్లా అక్కలు ఎత్తలేని మాకు ఫోన్ చేస్తే మేము తొందర వచ్చే వరకు ఆల్రెడీ ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని పడుకొని ఇక చనిపోయినా ఉంది ఆల్రెడీ. ఆమె ఎప్పుడు చనిపోయిందనే తెలియదు. ఓకే. ఇక ఫిడిస్ వచ్చింది ఆమెకు. ఏంటి నిద్రలో మళ్ళీ నిద్రలో మళ్ళీ ఫిడిస్ వచ్చింది. ఇక మేము వచ్చి నేను చేతులు కాళ్ళు అన్నా కూడా ఏం ప్రయోజనం లేకుండా అప్పటికి ఆమె ఇక అన్ని బిగిసిపోయి ఉన్నాయి. ఇక నాకు నోట్లోకి వెళ్ళి మాట రాకుండా ఇక ఏడ్చుకున్నా అన్నీ చేసిన. ఇక తొందరగా మళ్ళీ అంబులెన్స్ కాల్ చేసిన. ఇక చనిపోయింది. ఇక అంబులెన్స్ కాల్ చేసి తొందర రమ్మన్నా. ఇక అప్పటికే మా ఇంటి దగ్గర కారు ఉంటే మా బస్ స్టాండ్ దాకా కార్లో తీసుకొని దాంట్లోకి పోయి అప్పటికి కూడా ఇక కాలు రెక్కలు ఆయన పోతా అంటే కూడా ఆయన లేస్తుంది కావచ్చు అని అనుకుంటానే ఇక ఇట్లనే కాళ్ళు రెక్కలు అనుకుంటూనే వెళ్తున్నాడు. పోయినాక కూడా ఆయన ఆక్సిజన్ పెట్టి ఇట్లా చూసినా కూడా ఏం ప్రయోజనం లేకుండా అప్పటికే నాకు భయమై నేను ఏడ్చుకుంటూనే అంబులెన్స్ లో ఏడ్చుకుంటూనే ఉంటున్నాయి. నాకు ఆల్రెడీ ధైర్యం నచ్చిపోయింది. ఆయన వాళ్ళ డాక్టర్స్ ఫోన్ చేసేసరికి ఇట్లా పరిస్థితి ఉంది మరి ఎట్లా అంటే ఆమె చనిపోయిందని డైరెక్ట్ అంబులెన్స్ లో ఉండే డాక్టర్ కూడా చెప్పేసింది. ఇక నాకు ధైర్యం సరిపోక చక్కగా కిందికి దూకేసిన అంబులెన్స్లోకి వెళ్ళి. ఇక దూకేసి ఏడ్చుకుంటానే ఇక కింద బండి అటు ఇటు బొర్రుకుంటా ఇక మా పేరెంట్స్కి, మా అమ్మ వాళ్ళు ఇంటికాడ ఉన్నారు, మా పేరెంట్స్కి కాల్ చేసి చెప్పిన అమ్మకి ఇట్లా అయిందని చెప్తే వాళ్ళు కూడా అందరు వచ్చేసారు. ఇక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక ఇక వాళ్ళ ఇంటికాడ ఇక బల్ల మీద వండబెట్టి ఇది చేసి అప్పటికి నాకు మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ అందరు రిలేటివ్ వచ్చారు. ఇక అంటే ఆమె మా భార్య కాబట్టి నేనేం చేసిన వాళ్ళతో కొట్లాడి ఇక వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటా అని చెప్తలేరు, మా ఇంటికి పంపిస్తా అంటలేరు. ఇక వాళ్ళు ఏడ్చుకునే ఉన్నారు. ఇక ఇదంతా కాదని నా భార్య కాబట్టి నా ఇంటికాడ నాకు కులము వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అని చక్కని వాళ్ళతో నా భార్యను నా ఇంటికన్నా దానం చేసుకుంటా అని చెప్పేసి మా ఇంటికి తీసుకొని పోయి అక్కడనే ఇక మంచిగా అక్కడనే దానం చేసుకొని ఇక 1 డే కాను 10 days దాకా అన్ని ఖర్చులు పెట్టుకుంటా అవన్నీ చేసిన. మా పాపల్ని కూడా అక్కడికే తీసుకొచ్చుకొని వాళ్ళకి ఇక చిన్నపిల్లలు కదా మస్తు మంది వచ్చి ఇక రోజు చూసుడు ఇక అట్లా వాళ్ళకి. అంటే ఫిట్స్ వస్తే చాలా మంది కొట్టుకుంటారు కదండి, అలా ఏం కొట్టుకోవడం కూడా జరగలేదా? అంటే అలా కొట్టుకున్నా సరే అరే తనకి ఏదో అవుతుంది కదా. మేము ఆ నిద్ర మత్తులో మేము చూడలేదు. నేను 2 గంటల దాకా అక్కడే ఉన్నా. కాబట్టి ఆమె 3:30కి లేచి పిల్లలకు పాలు ఇచ్చి మరి కాసేపు పడుకుంటా అమ్మ అని చెప్పి అటే పడుకుందామా, అటే ఫిట్స్ వచ్చింది. వాళ్ళ అమ్మ చూడలేదు. మేము అక్కడ ఆమె కింద మేము పక్క రూమ్లోనే ఉన్నా, నేను కూడా చూసుకోలేదు. ఇక అట్లా ఇంటికి తీసుకెళ్ళినాము. అక్కడ అయిపోయినాక ఇక 10 days దాకా మా పిల్లలు మా ఇంటి దగ్గరనే ఉన్నారు. మా ఇంటి దగ్గరనే మా పిల్లల్ని మా అమ్మ చూసుకుంటా, ఇక చిన్న పిల్లలు కదా, ఇక మా పిన్ని మా అమ్మ మేము చూసుకుంటా, పాల డబ్బాలు తెచ్చుకుంటా, ప్యాంపర్స్ అన్నీ తెచ్చుకుంటా. హాస్పిటల్కి వాళ్ళకి ఇక జ్వరం వచ్చింది 2 daysకే. మా వైఫ్ చనిపోయినాక 2 daysకి జ్వరం వస్తే మళ్ళీ హాస్పిటల్కి ఇద్దరికి జ్వరం వచ్చింది, బాగా జ్వరం వచ్చింది. ఇక హాస్పిటల్ తీసుకొని పోయి సిరప్లు అవన్నీ తీసుకొని వచ్చి మా ఇంటికన్నా ఇక 10 days 11 days అయిపోయేదాకా ఇక్కడనే ఉంచుకున్నాక ఇక వాళ్ళకి అప్పటికే ఇక 21st దగ్గరికి వస్తున్నాయి. మా మామయ్య వాళ్ళు వచ్చి తీసుకొని 21st చేద్దామని వీళ్ళు సరే అయితే అని చెప్పి పంపించిన. ఇక వాళ్ళది మూలా నక్షత్రం అన్నట్టు. వాళ్ళ మూల నక్షత్రం పుడితే వాళ్ళకు ఇక తల్లి గండన పుట్టిల్లు అన్నట్టు, ఇక శాంతి పెట్టేయాలి. ఓకే. అంటే పుట్టిన టైంలో మంచిది కాదు. ఇక అట్లా మూల రాశి అంటే ఎవరో ఒకరు చనిపోతారు, ఎవరినో ఒకరిని తీసుకుపోతారట ఇక వాళ్ళు. ఇక అట్లా మా వైఫ్ అట్లా ఇక అట్లా అన్ని కారణాలు ఉన్నాయి దానికి. ఇక అట్లా ఇవాళ మళ్ళీ మా 21st వెళ్ళినాక మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఇక మా ఇంటికి ఇక్కడ ఇల్లంతా కూడా తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఒకటి శాంతి పెట్టించి మళ్ళీ అట్టే పంపించి అప్పటి నుండి అది అయిపోయినాక ఇక నెలమాషకం ఆ కార్యక్రమం కూడా చేసిన. అక్కడికి కూడా అందరినీ పిల్లల్ని తీసుకెళ్ళాలి అక్కడికి. మేము అక్కడ కూడా కాళేశ్వరం తీసుకొని పోయినాం. అక్కడ కూడా ఆమె బొక్కలు అక్కడ కలిపేసి అక్కడ మంచిగా పూజ చేసి ఇక వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ అందరం ఒక 30 మంది దాకా తీసుకొని పోయి చేసుకొని వచ్చేసినాం. ఓకే. అసలు మాట్లాడుకోవాలి అంటే ఇది మనం ఏదో జస్ట్ నార్మల్గా మాట్లాడుకున్నంత తేలిక కాదు గుండెల్లో బాధని ఆ బరువుని మొయ్యడం అంటే. ఎందుకంటే
మనం వాళ్ళతోనే మన జీవితం అని అనుకున్నప్పుడు వాళ్ళు సడన్ గా కళ్ళ ముందు లేరు అన్న మాటను కూడా ఆ ఊహను కూడా తట్టుకోలేం. కానీ మీరు దాన్ని ప్రతి ఒక్కటి కళ్ళారా ఫేస్ చేశారు. అండ్ మీ ఆవిడ వెళ్ళిపోవడమే ఒక బాధ అయితే, చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే, పాపం కనీసం వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియకుండానే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. అసలు ఎలా తీసుకుంటున్నారు ఆ బాధని? తట్టుకుంటున్నా ఇక చాలా, అంటే అది చెప్పలేను ఇక. చాలా అంటే చాలా ఘోరంగా అలా బాధను అనుభవిస్తాను, అసలు తట్టుకోలేకపోతున్నా. కాకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇక మనం ఏమన్నా చేసుకుంటే ఏమన్నా ఇక ఏమన్నా అయితే ఎట్లా, మా పేరెంట్స్ కూడా చూసుకోలేరు వాళ్ళిద్దరు, ఇటు వీళ్ళిద్దరిని. నేను స్ట్రాంగ్గా లేకపోతే పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఎట్లా అని ఏది వచ్చినా కొంచెం ఇక తట్టుకుంటా బాధని అనుభవించుకుంటా. ఇక అప్పటి నుండే ఇక నాకు ఇక మంచి అనిపించకుండా ఇక అన్ని ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పెట్టుకుంటా ఇక అట్లా చేస్తున్నా అప్పటి నుండి. ఓకే, మీది ఎన్ని ఇయర్స్ అండి రిలేషన్? మాది 3 years. 3 years. 3 years కి పెళ్లి చేసేసుకున్నారా? 3 years లోపే చేసుకున్నాం. 3 years లోపే 2.5 3 years లోపే పెళ్లి చేసుకున్నాం. ఇక 3 years 2.5 years కలిసి ఉన్నాం. తర్వాత ఆమె ఇట్లా చనిపోయింది. మొత్తానికి ఒక 3 to 4 years మాత్రం కలిసి ఉన్నారు. 4 years కలిసి ఉన్నాం. ఇక అట్లా అయిపోయినాక మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ దగ్గరనే, ఇప్పటిదాకా కూడా వాళ్ళ దగ్గరనే ఇక నేను ప్రతి ఒక్కటి పాల డబ్బాలు కానీ, ప్యాంపర్స్ కానీ, ఎనీథింగ్ ఏదైనా ఇక వాళ్ళకి బట్టలు కానీ, హాస్పిటల్ నెలకు మంత్లీ 6,000 7,000 అయితే అటు చూపెడతా. ఇక ఈ వారానికి 3,000 దాకా. పిల్లల్ని మీ అత్త మామగారి దగ్గర ఉంచేసి వాళ్ళకి కావాల్సిన అవసరం ఏంటో మీరు మొత్తం చూసుకుంటా, నేనే మొత్తం చూసుకుంటున్నా. ఇక మా అమ్మ మంచాలకెళ్ళి లేవది, మా డాడీ ఏదైనా ఒకటి చిన్న పనికి పోకుండా మా అమ్మకి ఇంట్లో కూరగాయలు అటు ఇటు తీసుకొస్తాడు. మా అమ్మ వంట చేసుకొని వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళని కూడా చూసుకుంటా, ఇటు వీళ్ళని చూసుకుంటే అట్లా బ్రతుకుతున్నాయి. పిల్లల పరిస్థితి అంటే అది చెప్పలేదు, మస్తు ఘోరం, మస్తు పెద్ద సిచ్యుయేషన్ దేవుడు నాకు అసలు భరించలేను. అంటే పిల్లల్ని పెంచడం అంటున్నారా? పెంచుతున్నా కానీ ఇక తల్లి లేని పిల్లల్ని ఎట్లా, ఇక ఇప్పుడు ఒక భర్త అనిపోతే భార్య ఎట్లయినా చూసుకుంటాయి, కానీ భార్య లేనిది అసలు ఎవరితో కాదు. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. తండ్రి లేకపోయినా తల్లి పెంచగలదు, కానీ తల్లి లేకుండా తండ్రి పెంచలేడు. అదేంటో తెలియదు, సాధ్యం కాదు. అలా అయినా కూడా ఇక మా అత్త మామ కొంచెం వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక నేను ఇక్కడ నుండి పంపుతున్నా. ఇక వాళ్ళతో కూడా చాలా ఇబ్బందులు, ఎందుకంటే మేము పంపియని పేరు మస్తు ఇప్పుడు మేము సంవత్సరం చూసుకొని ఏం చేస్తాను, నేను పంపించిన లెక్క వేయకుండా నేనే పర్సనల్ గా వాళ్ళకి 60 lakh ఏంటిది 6,50,000 పెట్టినా అని మొత్తం ఫోర్స్ చేస్తాడు మా మామగారు. మమ్మల్ని మా పిల్లల్ని మాకు అంటే పంపి ఇట్లా మా అమ్మ కొంచెం చూసుకుంటది, 4 రోజులు ఉంచుకుంటా అని పంపించమంటే నాకు పైసలు పెట్టి ఆయన నాకు ఇచ్చే, నేను నీ పిల్లల్ని పంపిస్తాను వాళ్ళతో. ఇక మొన్నటిదాకా అదే గొడవలన్నీ. మీ మామగారు కూడా ఇప్పుడు పిల్లల్ని చూసుకున్నందుకు డబ్బులు ఇవ్వమంటున్నారు. అసలు వాళ్ళిద్దరును వాళ్ళ సిస్టర్ బిడ్డ వాళ్ళ ఆమె చూసుకుంది మొన్నటిదాకా. ఆమె రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని ఆమె పోయింది. అప్పటి నుండి మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళు చూసుకుంటారు. ఇన్ని రోజులు మా అత్తమ్మ మా మామయ్యతో పాటు వాళ్ళ చెల్లెబిడ్డ, మా అత్తమ్మ వాళ్ళ చెల్లెబిడ్డ కూడా చూసుకుంది పాపల్ని. మీరు అసలు పుట్టిన దగ్గర నుంచి ఇక మీ అత్త మామలకి ఇచ్చేసారు, కానీ మీరు ఎప్పుడు దగ్గర ఉండలేదు. మేము ఎప్పటికి 1 week ఒకసారి 10 days ఒకసారి నేను వెళ్ళకున్న ఫోన్ పే ద్వారా వాళ్ళకి పాల డబ్బాలు కానీ 2-3 days ఒకసారి 1 week. అంటే చాలా మంది కామెంట్స్, అంటే మీరు చూస్తున్నారో లేదో కానీ, అన్న ఇలా ఎందుకు పిల్లలకి దూరంగా ఉంటున్నారు మీరు, అంటే పిల్లలకి దూరంగా ఉండి మీరు ఎక్కడ ఉంటున్నారు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో అందువల్ల అడుగుతున్నాను, పిల్లలకి నిజంగానే దూరంగా ఉంటున్నారా? అదేం లేదు, 10 days ఒకసారి నేను పోయేస్తా. 10 days 1 week ఒకసారి పోయి వాళ్ళకి పాల డబ్బా కానీ ప్యాంపర్స్ కానీ ఏమైనా బట్టలైనా కొనిచ్చి కాసేపు అక్కడికి పోతే మా వైఫ్ వాళ్ళు వెళ్ళి కదా, అక్కడికి పోతే తన జ్ఞాపకాలతో అక్కడికి వెళ్ళిన సార్ ప్రతిసారి ఏడ్చుకుంటా 1-2 రోజులు అక్కడనే ఉండత్తా. అక్కడికి పోతే ఇక నాకు మైండ్ అనేది పనిచేయదు. ఇక అక్కడికి పోతే ఇక నాతోని కాదు. ఇక అందుకే ఇక వీడియో కాల్స్ దారిన అట్లా చూసుకుంటా, ఇక మా పాపలు చూసుకుంటా, ఇక మా వైఫ్ గుర్తొచ్చినప్పుడల్లా ఏడుతూనే ఉంటా. ఇక పనికి పోయి ఏమన్నా వచ్చినా ఇక సెల్ చూసినా కూడా ఇక తనే గుర్తుకొస్తుంది, ఇక ఏడుతూనే ఉంటా. ఓకే, అంటే ఆ ఊరు వెళ్తే అక్కడ తనతో ఉన్న జ్ఞాపకాలు కానీ అన్ని వాళ్ళ ఇంటనే ఉన్నా కదా 3-4 months అట్లా ఉన్నాయి. తనతో జ్ఞాపకాలన్నీ అన్ని గుర్తుకొచ్చి ఏడవడం
ఇక మా పిల్లల్ని అక్కడికి పట్టుకొని హగ్ చేసుకొని ఎత్తుకున్నా కూడా ఇక తను గుర్తుకొస్తుంది కదా, అరే తల్లి లేదు మా వీళ్ళకి, ఎట్లా మా పరిస్థితి ఏంది, ఇంత ఘోరమైంది, ఇంత పెద్ద శిక్ష చేసింది దేవుడు అని ఇక ఏడుస్తూనే ఉంటా. ఇక వాళ్ళు అంటే సెల్లులో చూసుకుంటూ కూడా రోజు ఇంటి దగ్గర కూడా మా అమ్మ నాన్న నేను ఏడుస్తూనే ఉంటా. అట్లా ఒక 6 months 7 months దాకా అసలు నేను 8 months దాకా మనిషిని కూడా కాలేదు. డబ్బులు పెట్టక కూడా కాదు, ఇక దేవుడు అట్లా చేసి. డబ్బులు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, ఆయన రాసిన రాతను ఎవరు తప్పించలేకపోయారు, అంతే, అంతకు మించి లేదు. ఎప్పుడైనా దేవుడి మీద కోపం వస్తూ ఉంటుందా ఈ విషయంలో? వస్తుంది. ఎందుకంటే నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నాకు ఇట్లా దూరం చేసి, నా పిల్లలు నన్ను అనాథాలం చేసి వస్తుంది, తట్టుకోలేకపోతున్నా అసలు. ఆమె లేదనే ఆలోచన. ఆమెకి మొన్న 1 year కూడా చేశాను. మొన్న రీసెంట్ ఏప్రిల్లో ఆమెకి మంచిగా 40,000 పెట్టి గోరి కట్టించిన. డైరెక్ట్ గా నాకు నా పిల్లలకి గుర్తుండాలి మా అమ్మ అని ఫోటో పెట్టి విగ్రహం కూడా, అంటే గోరి కూడా కట్టించాను, డైరెక్ట్ ఫోటో పెట్టి. వాళ్ళ అమ్మ అని ఆ పిల్లలు ఎప్పటికైనా తెలవాలని విగ్రహం కూడా కట్టిస్తాను. తన గుర్తు మాకు ఎప్పటికైనా, ఎన్ని సంవత్సరాలకైనా, అరే మా అమ్మ ఈమెనట అని కొంచెం గుర్తుండాలని దానికోసం కట్టాను. ఇదిగో మా పిల్లలు. అంటే మీకేదో జ్ఞాపకాల్ని గుర్తు చేసేసి మిమ్మల్ని ఇంకా ఎమోషనల్ చేసేయాలి, మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలి అని కాదు, కానీ చాలా మందికి కొన్ని జ్ఞాపకాలు అనేవి మధ్యలో అలా ఉండిపోతాయి. కొన్ని సందర్భాలు వాళ్ళతో చాలానే ముడిపడి ఉంటాయి, కానీ కొన్ని సందర్భాలు ఉండిపోతూ ఉంటాయి. అలా మీకేమన్నా బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భాలు అంటే ఏమైనా ఉన్నాయా? మా వైఫ్తోనా? పోనీ అంతకు ముందు తర్వాత ఆవిడ ఏమన్నా మాట్లాడారా అసలు కనీసం మీతో? ఎప్పుడైనా నార్మల్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, ఎప్పుడు అంటే డెలివరీ అయిపోయిన తర్వాత అయినా సరే? లాస్ట్ ముచ్చట ఏమంటే, నాతో నుండు అని నా చేయి పట్టుకొని ఇక్కడ నైట్ ఇంకొక 5-6 hours 8 hours అయితే ఆమె చనిపోతానంగా కూడా నా పక్కన ఉంది, ఇట్లా చేయి పట్టుకొని నా దగ్గర నాకు అంత మంచి అనిపిస్తలేదు, భయం అవుతుంది అని ఏడ్చింది. ఏం కాదు, నీకు మంచిగానే ఉంటావు, రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్దామని అప్పటి కూడా చెప్పి ఆమె పక్కనే 2 దాకా ఉన్నా. ఎందుకో ఆ రోజే ఇన్ని రోజులు నిద్ర లేకుండా తనతోని మేము అందరం, వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఉన్నాం. ఎందుకు ఒక 3 hours తనకు మాకు దూరంగా పెట్టిండు దేవుడు. అందుకని మేము అంత తెలివితోని ఇన్ని రోజులు ఉన్న ఈ ఒక 2-3 hours ఉన్నామా, ఆమెకి ఏమవుతుంది అనేది మాకు తెలియకుండా ఇట్లా మబ్బ పెట్టినట్టు అయిపోయింది. మాకు మస్తు ఘోరంగా అయిపోయి అందరం మళ్ళీ పొద్దున 6 గంటలకు లేచినాం. ఆమె అప్పటికి చనిపోయిందా ఇట్లా పెట్టుకొని ఉంది ఆమె, తెలుసా. అప్పుడు కూడా మీరు మాకు 5:30 దాకా మాకు సోయలేదు ఎవరికి. లేచి మా పిల్లల్ని చూసుకొని ఆమె కూడా ఇట్లా పండుకొని, సరే పడుకొని రేపు పొద్దున హాస్పిటల్కి పోదాం అన్నట్టుగానే. తలనొప్పి వస్తుంది అన్నప్పుడు కూడా సరే రేపు మార్నింగ్ తీసుకెళ్దాంలే అనుకున్నారు. మార్నింగ్ వెళ్దామని చెప్పారు సార్ వాళ్ళ మమ్మీ వాళ్ళు. మేము కూడా మార్నింగ్ వెళ్దాం. అప్పుడు చీకటి అయింది, 4-5 గంటల వరకు. అప్పుడు ఎవరు హాస్పిటల్ ఉండరు కదా. డాక్టర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లేవన్నా కూడా సరే తీ అని చెప్పేసి మార్నింగ్ వెళ్దాం తీ అని చెప్పేసినాం అన్నాడు. ఓకే. అండ్ మీరు చాలా వరకు వీడియోస్లో నేను చూసినట్లయితే ఒక మాట చెప్తూ వచ్చారు, నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు లేకుండా నేను బతకలేకపోతున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను అని. అంటే చాలా వరకు చాలా మంది మనం కొన్ని చూస్తూ ఉంటాం. ఎలా అంటే ఆ మనిషి లేకపోతే ఇంకా మనం నేను కూడా బతకను అనే కొన్ని సందర్భాలని మైండ్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలా ఆ మాటలు విన్న ప్రతిసారి కానీ చూసిన ప్రతిసారి కానీ నాకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఇలా ఏమన్నా ఆలోచిస్తున్నారా ఏంటి, ఒక్కొక్కసారి బతకలేకపోతున్నాను నేను కూడా బతకను అన్నట్టు మాట్లాడుతున్నారు అని. నాకు కూడా అసలు బ్రతకలేక ఆమె అయితే పిల్లలు లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ఇట్లా చేసుకొని చనిపోతుంది, కానీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసమే, కేవలం పిల్లల కోసమే బ్రతుకుతాను. ఎందుకంటే ఆమెతోనే జీవితాంతం లైఫ్ లాంగ్ బతకాలని ఇష్టపడి కొట్లాడి పెళ్లి చేసుకుని ఇట్లా అయినాక ఆమెనే లేకపోతే, ప్రాణంగా ప్రేమించిన ఆమెనే లేకపోతే ఎట్లా బతకాలని నాకు అప్పుడు అట్లా అనిపించి పెట్టేశాను. అప్పుడు ఇప్పటికి కూడా అసలు మైండే పనిచేస్తుంది, తన గురించి ఆలోచన చేస్తా. ఒక పిల్లలను చూసుకుంటేనే కొంచెం ఆమెను మర్చిపోవడానికి కొంచెం ట్రై చేస్తున్నా, కానీ అయినా కూడా నా వల్ల కావట్లేదు. పిల్లల్ని చదువుకుంటా ఎట్నో గడిపేస్తుంది. దేవుడు మాకు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది. మస్తు అంటే మస్తు పిల్లలతోని కూడా. 2 పిల్లల్ని చూసుకోవడం అంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, అవన్నీ భరించుకుంటా
తను లేదనే ఆ బాధను కూడా భరించుకుంటా, ఇటు మా పేరెంట్స్ మంచాలకి లేతే ఆ బాధను భరించుకుంటా, ఇక చాలా కష్టాలు అనుభవించుకుంటా తను. నేను వంటలు అంటే నేను క్యాటరింగ్స్ చేస్తా, వంట పోతే 3-4 వేలు 5,000 రూపాయలు అయితే పిల్లలకు పాల డబ్బాలు కానీ ప్యాంపర్స్ కానీ మా ఇంట్లోకి చిట్టీలు ఉంటాయి, చిట్టీలకు ఇవన్నీ చేసుకుంటా అట్లా బతికేస్తున్నా. ఇక నెలకు 3-4 వచ్చినా కూడా అట్లా రొటేషన్ చేసుకుంటా పైసల్ని ఆడిడ చేసుకుంటా బ్రతికేసి వాళ్ళకు రోజుగా 1 వీక్కి 3,000 to 2,500 అట్లా పంపిస్తూనే ఉంటాయి. ఇక లేకపోతే ఎప్పుడు పాల డబ్బా అయిపోయింది, ఎప్పుడు ప్యాంపర్స్ అయిపోయినా ఎప్పటికప్పుడు పంపించి నేనన్న పోయి ఇచ్చేస్తా, లేకపోతే మా అక్కడ తెలిసిన ఆటో వాళ్ళకి కానీ లేకపోతే మా బామ్మర్ది కానీ వాళ్ళని రమ్మనన్నా ఫోన్ పే చేసి పంపిస్తాం ఆ పిల్లల్ని. ఇంత చేస్తున్నా కూడా ఇక మా మామ అంటే మేము ఇప్పుడు మీ దగ్గర ఉంటే మీరే దాదని అనుకుంటారు లోకమంతా, మా ఊరోళ్ళైనా వాడే చూసుకుంటాను వీడు ఏం పెడతాడా అనుకుంటారు. కాకపోతే మొత్తం పెట్టేదంతా మేము, కాకపోతే వాడు మా మీద పెడతలేవనే నిందలు అవి చాలా నిందలేసి మాకు పైసలు ఇస్తేనే వాళ్ళకి కొంచెం ఇక మనీ మైండెడ్ వాళ్ళు. ఓకే, చాలా వరకు మీరు అందరినీ ఎదిరించే పెళ్లి చేసుకున్నారు కదా. సో ఈ సిచ్యువేషన్ ఎప్పుడన్నా జరిగిన తర్వాత చాలా మంది సూటిపోటు మాట్లాడే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఎందుకంటే ఒక మనిషి లోలో ఉన్నాడు అన్నప్పుడు ఓదార్చే వాళ్ళకన్నా ఒక మాట అనడానికే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. అలా మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్న సందర్భాలు ఉన్నాయా? అంటే ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు ఇలా అయిపోయింది సంథింగ్? ఎవరు అనలేదు, కాకపోతే వాడు ఇట్లా ఇష్టపడి చేసుకున్నందుకు పాపం వాని భార్య వానికి లేకుండా అయిపోయాయి, అరే 2 పిల్లలు ఆయా అని చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇక మా కాలనీ మెంబర్స్ కానీ లేకపోతే ఇక వాళ్ళు అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అరే పిల్లగాడు మంచిగా పని చేసి మా ఇంటి దగ్గర ఉండి పని చేసి ఆయన లైఫ్కి ఇట్లా అయిపోయాయి పాపం వాళ్ళ భార్య చనిపోయా అని అన్నవాళ్ళే కానీ అట్లా ఇట్లా ఎందుకు చేసుకున్నావు ఇవన్నీ అని ఎవరు అనలేదు ఎవరు అనుకోరు కూడా. ఎందుకంటే అంత మంచిగా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నేను మెదిలినా అక్కడ మంచిగా ఉన్నా, అందరితో కలిసిమెలిసి మా ఇంటికాడ కూడా ఉన్నా, ఏదో చేసుకొని జీవితాంతం గడుపుదాం అనుకున్నా. కానీ దేవుడు మధ్యలో మమ్మల్ని ఇట్లా ఓర్వలేకనే విడదీసి ఇక నన్ను నరకంలో దూసేసిండు. అయినా కూడా గుండె ధైర్యం చేసుకొని ఇక మా పిల్లల్ని చూసుకుంటా బ్రతికెత్తున్నా, ఇక కష్టపడుతున్నా. ఇక నాకు దేవుడు ఎలా రాసి పెడుతుంటే అలా జరుగుతా అని మూవ్ ఆన్ అవుతూనే ఉన్నా. చాలా అంటే చాలా కష్టపడుతున్నా, చాలా బాధను దిగమిందుకొని మా అమ్మ నాన్న అట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు ఎట్లా అని బాధపడకుండా పని చేసుకుంటా రెక్కల కష్టంతో వాళ్ళని చూసుకుంటున్నా, ఇటు వీళ్ళని చూసుకుంటున్నా. ఇక మా మామయ్య వాళ్ళు అట్లా అన్నా కూడా భరించుకుంటాను. ఇక నా పిల్లలను అరే చూసుకుంటారు. ఇప్పుడు అక్కడ వాడు కోపంతో పంపించినా కూడా నా ఇంటికి చూసుకునేటోళ్ళు లేరు. 4 రూపాయలు అంటే పని చేసి తీసుకొని వస్తా నేను, కాకపోతే నా దగ్గర చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మీరు అన్నమాట నాకు ఎంత గుచ్చుకుందంటే అంత గుచ్చుకుంది. మీరు అన్నమాట చాలా బాగుంది. నేను సంపాదించి 4 రూపాయలు ఇవ్వగలుగుతాను తప్ప ఒక తల్లి ప్లేస్ నేను తీసుకొని ఆ బాధ్యత నేను తీసుకోలేను అని లిటరలీ ఎక్కడో గుచ్చుకుంది నాకు ఆ మాట. చాలా అంటే చాలా బాధేస్తుంది ఆ మాటతోనే. మీరు ఎంత ఫేస్ చేస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు అనేది అర్థమవుతుంది. సో డెఫినెట్లీ అంటే అంటూ ఉంటారు కదా, వెళ్ళిపోయారు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మనం కూడా ఇక్కడ భూమి మీద ఎవ్వరూ ఉండం. కానీ అదేంటో నాకు కూడా తెలియదు, చాలా వరకు బంధాలని తీసుకొస్తాడు, వాళ్ళే ప్రాణం అనేలా చేసి మళ్ళీ వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయినప్పుడు ఇక దేవుడు ఆడే ఒక ఆట అనుకోవాలి తప్ప మనం ఏం అనుకోలేము. కానీ డెఫినెట్లీ ఆ ధైర్యాన్ని మళ్ళీ ఆ దేవుడే మీకు కలుగజేస్తాడు. డెఫినెట్లీ మళ్ళీ దీని నుంచి మీరు డెఫినెట్లీ మూవ్ ఆన్ అవ్వాలి. ఎందుకు అంటే ఆవిడ తిరిగి రారు. కనీసం మీరు అన్నట్టు మీకోసం కాకపోయినా మీ బిడ్డల కోసమైనా బతకాలి. నిజం చెప్పాలి అంటే నేను బతికేదే ఇక వాళ్ళ కోసం బతికేదే, నా జీవితం వాళ్ళ కోసం. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉంది. కానీ పెద్ద పెరుగుతా అంటే చాలా ఇబ్బందులు. అంటే రేపు పొద్దున వాళ్ళని ఎవరు చూసుకుంటారు, పరిస్థితి ఏంది? రేపు పొద్దున నాదా 22 years నాకు, నా పరిస్థితి ఎట్లా? రేపు పొద్దున ఇంకొక మ్యారేజ్ చేసుకోలేకపోయినా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు అవుతారు? రేపు పొద్దున అతనికి ఒక కొడుకున్నాడు, ఆయన మొత్తం ఆయన బ్రతికినంత కాలం ఆయన కూడా రేపు పొద్దున ఆయనకు కోడలు వస్తుంది. వీళ్ళెవరు ఇక్కడ ఉంటారు, వాళ్ళని వాళ్ళు పంపి అని అంటే మా ఇంటికాడ చూసుకోవడానికి వాళ్ళు. రేపు పొద్దున నేను కూడా పిల్లల కోసం ఎవరినైనా చేసుకున్నా కూడా చేసుకున్నది కూడా ఎవరి పిల్లలు నేను చూసుకుంటా అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎటు వెనుకకు అడిగేయలేక మస్తు పెద్ద ప్రాబ్లం. ఇక ఆమె చనిపోయినాక ఇక పెద్ద మస్తు నరకంలో పడ్డా, ఎటు ముందుకు అడిగేయలేని సిచ్యువేషన్లో ఉన్నా. ఎందుకంటే వాళ్ళని చూసుకోరు కదా, ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకున్నా కూడా వాళ్ళు చూసుకోరు. చాలా ఇబ్బంది. ఎట్లా నా పిల్లల పరిస్థితి, ఎట్లా నా పరిస్థితి సరే అని ఇప్పటికీ రోజు ఆలోచించుకుంటేనే ఏంది పరిస్థితి, ఎట్లా చేయాలి, ఏంది వాళ్ళ భవిష్యత్తు, ఏంది వాళ్ళ భవిష్యత్తు
మన దగ్గర ఉంటే ఎట్లా వాళ్ళు ఏంది అని చాలా చాలా వరకు చాలా రోజు ఇక ఇదే పనికి వచ్చినాక ఎట్లా పిల్లల పరిస్థితి ఏంది ఎట్లా రేపు పొద్దున వచ్చింది చూసుకోలే. ఇప్పుడు మా అమ్మ నాన్న చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి, ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి. రేపు పొద్దున తనకి ఎవరన్నా పిల్లలు పుడితే తన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఈ 5గురిని ఎవరు చూసుకుంటారు అని ఇక ఒకటే తనలాట. ఏంది అసలు నా పరిస్థితి, పిల్లలు పెద్ద ఎరుగుతారు అని మస్తు ఇక బాధ. మళ్ళీ ఎవరు వచ్చి ఎందుకు చూసుకుంటారు, ఇద్దరు పిల్లల మీదకి ఎవరు వస్తారు చేసుకోవడానికి కూడా. ఇప్పుడు వాళ్ళని చాలాలంటే కంపల్సరీ మ్యారేజ్ చేసుకోవాలి. అన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చాలా ఘోరం ఉన్నాయి మేడం, చెప్పలేకుండా. ఓకే, డెఫినెట్ గా నిజం చెప్పాలి అంటే దేవుడే నాకు ఏదైనా ఒక దారి చూపెడతాడు, వాళ్ళని అట్నే చదువుకుంటా. దేవుడు ఎట్లా దారి చూపెడితే అట్లా మూవ్ ఆన్ అవుతా. డెఫినెట్ గా మీకు ఒక దారి అయితే ఆయన చూపిస్తారు. ఎందుకంటే ఒక కష్టాన్ని ఇచ్చిన ఆయన అలా వదిలేయలేరు కదా, కష్టాన్ని ఇచ్చిన ఆయనే దారిని కూడా చూపిస్తారు. నేను మీకు చెప్పగలిగేది ఏంటి అంటే కేవలం మీరు గుండె ధైర్యం తెచ్చుకొని మీ పిల్లల కోసమైనా ముందుకు సాగాలి. నేను మీ పిల్లల కోసం ముందుకు సాగి మళ్ళీ మీరు ఇంతకు ముందులాగే మూవ్ ఆన్ అవ్వగలుగుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా, నేను ఇందాక ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్లు ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఫినాన్షియల్ గానో ఇలా కూడా అవ్వకపోవచ్చు. కొంతమందికి లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి జీవితమే ఒక ప్రాబ్లంగా ఉంటుంది. ఆయన మాటల్లో మీకు అర్థమైపోతూ ఉంటుంది అసలు ఆయన ఎంత బాధని ఫేస్ చేస్తున్నారు అనేది. నాకు తెలిసినంత వరకు దేవుడు ఎందుకు ఇలా చేస్తారు అనేది నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నమ్మగలను, ఒక బాధ ఇచ్చిన దేవుడు డెఫినెట్లీ దానికి ఆయనే ఒక పరిష్కారాన్ని కూడా చూపుతారు, దానికి ఒక దారిని కూడా చూపుతారు అని. ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుంది అని అర్థం చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రశాంత్.